సో, అంటే ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిర్రని మీరంటున్నారు గదా! సరే మీరన్న లెక్క ప్రకారమే చూసుకుంటే, క్రీస్తు ఒక కల్పితమే అయితే, యేసు ప్రభు ఇదంతా దైవం, మహిమ ఒక కల్పితమే అయితే, మీరన్న లెక్క ప్రకారం హిందూ దేవుళ్ళు, దేవతలు ఇవన్నీ నిజమవ్వాలి. అంతేనా? అందరికీ ఏది నిజం, ఏది అబద్ధం అని మాట్లాడుకునే ముందు ఒక చిన్న పాయింట్ అంటే లేరని మాట్లాడుకోవాలండి. అంటున్నారా? మీరు ఉన్నారని అంటున్నారా హిందూ దేవుళ్ళు? అదే చెప్తున్నానండి. హ్మ్. హిందూ దేవుళ్ళు లేరు అనే మాట ఎవ్వరు అనటానికి లేదసలు. అంటే ఉన్నారు. ఉన్నారు. 100% ఉన్నారు ఉన్నారు. గదా! 100% నేను ఒక ఉన్నారు. క్వెషన్ అడుగుతా. హ్మ్. ఉన్నారు కదా! మరి ఉన్న దేవుళ్ళకు ఇంత పెద్ద సృష్టిని సృష్టించింది ఈ దేవుళ్ళని మీరు అంటున్నప్పుడు, హ్మ్. మరి అదంతా కల్పితం, నేనే నిజం అలా దేవుడు అందరికి కూడా జ్ఞానం కల్పియొచ్చు గదా! అది పెద్ద పనా? ఈ రోజున దేవుడు ఎప్పుడైనా సరే, ఈళ్ళందరూ నన్ను పూజ చేయాల్సిందే, పూజ చేయకపోతే ఈళ్ళందరూ వేస్ట్ ఈళ్ళ బతుకులని హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా ఉందేమో చూపించండి. సార్ గ్రంథాలదేముంది? దేవుడు ఇప్పుడు జనాలు పిచ్చో అరే అస్సలు లేని లేదు. దేవుడి గురించి లేదు. లేదు. లేని మీరు ఆ మాట నేను చాలా నేను పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? సరే నేనొక మాట అంటా. గ్రంథాలదేముందనే మాట మాట్లాడారు చూసారా? గ్రంథాల కంటే దేవుళ్ళే గొప్పలు కదా. నా అంశం వినండి. హ్మ్. గ్రంథాల కంటే ఆ దేవుళ్ళే గొప్పలు. ఈ గ్రంథాలను బేస్ చేసుకొని కల్పితమైన గ్రంథాలను బేస్ చేసుకొని జనాలు అమాయకపు జనాలు కొట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలు కూడా పోతా ఉన్నాయి. నేను వాళ్ళకు నిజాన్ని చెప్పి వాళ్ళ కళ్ళు తెరిపిస్తా అని దేవుడు దిగొచ్చి వాళ్ళ మనసును మార్చొచ్చు కదా. జనాలు ఎవ్వరు అమాయకులు కాదండి. అమాయకులని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఈ రోజున ఇన్ని యూట్యూబ్ ఛానెల్స్ వచ్చినియి. ఇంత రేంజ్‌లో యూట్యూబ్ పేరు మీద ఇంతమంది ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. ఇన్ని వ్యవస్థలు ఏర్పడతా ఉన్నాయి. యూట్యూబ్ అనేది దేని మీద బేస్ అయిందనుకుంటున్నారు? యూట్యూబ్ హ్మ్. టెక్నాలజీ. టెక్నాలజీ అని మీరు అనుకుంటున్నారు. టెక్నాలజీ పేరు మీద ప్లాట్‌ఫార్మ్ వచ్చింది అంతే. కానీ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో ఇన్ని ఛానెల్స్ నిలబడుతున్నాయి అంటే కారణం ఏంటంటే జనాలు ఎంటర్‌టైన్‌మెంట్ ఎతుక్కుంటున్నారు. ఓకే. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇస్తున్నారు అంతే ఇక్కడ. ఈ రోజున మీరు కొందరికి లలిత్ కుమార్‌ని ఎంటర్‌టైన్‌మెంట్, కూర్చోబెట్టొచ్చు. కొందరికి ఈ నాలెడ్జ్. రోజున మీరు లలిత్ కుమార్‌ని కూర్చోబెట్టొచ్చు, లేకపోతే ఇంకో స్వామీజీని కూర్చోబెట్టొచ్చు, ఇంకో పాస్టర్‌ని కూర్చోబెట్టొచ్చు, ఇంకో ముల్లాని కూర్చోబెట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు. అవును. ఎవరు ఏం చెప్పినా కూడా జనాలు ఆ కాంటెంట్‌లో నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళకి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంటో, ఇన్ఫర్‌టైన్‌మెంటో ఏదో ఒకటి తీసుకుంటున్నారు. హ్మ్. తీసుకుంటున్నారు కాబట్టే చూస్తున్నారు. హ్మ్. జనాలు వాళ్ళకి కావాల్సిందే వాళ్ళు చూజ్ చేసుకున్నారు. హ్మ్. అంతేగా? కానీ ఏ రోజైనా సరే హిట్ టీవీ వాళ్ళొచ్చి, ఇగో పలానా ఆ టీవీ ఎదవలు, పలానా ఈ టీవీ వాళ్ళు సన్నాసులు, పలానా ఇంకో టీవీ వాళ్ళు పోరంబొగ్గళ్ళు, ఆళ్ళు ఏ కంటెంట్ ఇవ్వరు. మేము మాత్రమే కంటెంట్ ఇస్తున్నాం అని ఎప్పుడైనా పబ్లిసిటీ చేసుకోగలరా మీరు? చేసుకోండి. చేసుకోరుగా. చేసుకోండి. ఎందుకంటే మీకు తోచింది మీరు చూపిస్తున్నారు. వాళ్ళకి రైట్ అనుకున్నది జనాలు వాచ్ చేస్తున్నారు. హ్మ్. అంతేగా. ధర్మం విషయంలో కూడా మేము కోరుకునేది అదే. మతాల విషయంలో కూడా. హ్మ్. ఈరోజు క్రిస్టియానిటీని నేను తప్పని అనను. హ్మ్. ఇస్లాంని నేను తప్పని అనను. హ్మ్. సిక్కు మతాన్ని తప్పనను, బౌద్ధాన్ని తప్పనను, జైనాన్ని తప్పనను, ఇంకేది తప్పనని నేను అనను. కానీ ఎవడు మతం వాడు పని చేసుకుంటా వెళ్ళిపోతే. ఇప్పుడు ఒక చర్చ్‌లో కూర్చొని క్రిస్టియన్ ప్రార్థన చేసుకుంటూ పొద్దున్నుంచి రాత్రి దాకా ప్రార్థన చేసుకున్నా, ప్రార్థన చేస్తూ ఉపవాసం చేసుకొని చచ్చిపోయినా నాకు బాధ లేదు. హ్మ్. ఆడి మతం కోసం వాడేదో ప్రయత్నం చేసుకున్నాడు అవి అనుకుంటా. బానే ఉంటాయండి. అది అంతవరకు బానే అక్కడ ఉంటాయి. ఇగో వినండి, మీరన్నట్టు ఇప్పుడు వినండి సింహాద్రి గారు. అలా కాదు. కాన్వర్జేషన్ ఉన్నంత అలా వరకు కాదు. కాదు. ఒక్క మాట నా మీరు నా కంప్లీట్ అంశాన్ని మీరు చేయనివ్వాలి. డైవర్ట్ చేసిర్రు. నేను డైవర్ట్ చేయట్లా. ఆ! ఇప్పుడు ఒకవేళ నేను డైవర్ట్ చేస్తే, ఆ! నేను చెప్పాలనుకున్నది చెప్పేసిన తర్వాత మళ్ళీ మీరు నన్ను క్వెషన్ చేయొచ్చు దాని మీద. ఈ రోజున ఎవడికి మతానికి సంబంధించిన ప్రార్థన వాడు చేసుకుంటే నాకు ఏ అబ్జెక్షన్ లేదు. హ్మ్. కానీ వాడొచ్చి ఏమంటాడు? ఏమయ్య మేము పూజ చేసేదే నిజ దేవుడు తెలుసా? మా దేవుడిని నమ్ముకుంటేనే పరలోకం వస్తది తెలుసా అంటాడు. హ్మ్. ఈ ముండా కొడుకుల్లో ఒక్కడు కూడా పరలోకం చూసొచ్చినోడు లేడు. హ్మ్. ఈళ్ళు మాత్రం ఏదో పరలోకంలో ఆల్రెడీ ఈళ్ళకి బెర్త్ రిజర్వేషన్ చేసుకొని వచ్చినట్టు, ఆ పక్కనే మంచిగా ఏసీలు, అటాచ్డ్ బాత్రూమ్‌లు అన్నీ పెట్టుకొని వచ్చినట్టు బిల్డప్‌లు ఇస్తాడు ఒక్కొక్కడు ఇక్కడ. ఆ! ఇంతకీ ఈళ్ళకేంటంటే బైబిల్ ప్రకారం పరలోకానికెళ్ళిన పట్టుకొని ఒక 50 మంది పేర్లు చెప్పండ్రా అంటే చెప్పే దిక్కు లేదు ఇక్కడ. హ్మ్. బైబిల్‌లో ఉన్నోళ్ళు. ఇంతకీ బైబిల్ రాసినోళ్ళు ఉన్నారు కదా! హ్మ్. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా కొత్త నిబంధన మాత్రమే తీసుకుంటే, హ్మ్. ఈ కొత్త నిబంధన మాత్రమే రాసినోళ్ళు ఎవరైనా ఉన్నారో, వాళ్ళు పరలోకానికెళ్లారని గ్యారంటీ ఇవ్వగలరా వీళ్ళు? హ్మ్. ఇవ్వరు. ఈళ్ళేమంటారు? యుగాంతము నాడు పరలోకానికి ప్రభువు వాళ్ళని ఎత్తుకొని తీసుకుపోతాడు అని చెప్పేసి అంటారు. హ్మ్. యుగాంతం రోజున కర్మగాలి అసలు దేవుడనేవాడు ఈడు కాదు బాబు ఇంకొకడు ఎవడో అని చెప్పి తేలిందనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఇక మిగిలే ఛాన్స్ జనాలకి సరిదిద్దుకునే ఛాన్స్ కూడా లేదుగా. అవును. మరి యుగాంతం దాకా ఎందుకు పెట్టాడు మీ దేవుడు? హ్మ్. ఏమ్మయ్య నువ్వు ఎప్పుడు చచ్చినావు నువ్వు అప్పుడు తీసుకెళ్తానికి నొప్పేంటి? హ్మ్. పరలోకంలో ఏమన్నా ప్లాట్లు అంటే టైట్ ఉన్నాయా కొంచెం? సరే ఈ రకమైన క్రిటిసైజ్ చేస్తూ క్వెషన్ చేసుకుంటేనే క్రిటిసైజ్ చేస్తేనే అంతవరకు బానే ఉంటది. కానీ ఈ మతం పేరుతోటి జనాలందరూ కొట్టుకొని చచ్చిపోతున్నారు గదా! మత కలహాలు గూడా జరుగుతున్నాయి గదా! మొన్న సిద్దిపేటలో గూడా జరిగింది రీసెంట్‌గా. మీరు మతం కోసమే అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా! మతం కోసమే కాదు కాదండి. మీరు మతం అనే దాన్ని ఎలివేట్ చేసి ఆ! మాట్లాడుతున్నారు. ఇదే దేశంలో హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లో తేడాలొచ్చి కొట్టుకు చచ్చిపోతున్నోళ్ళు లేరా ప్రపంచంలో? ప్రపంచమంతా ఉంటుంది. ఉన్నారుగా. ఉంటుంది. ఇగో ఇది మా కాలనీ, ఇది మీ కాలనీ. మీ కాలనీకి, మా కాలనీకి జరిగిన కాంపిటీషన్‌లో చిన్న గొడవ తలెత్తితే, ఆ గొడవ కోసం కొట్టుకు చచ్చిపోతున్నోళ్ళు లేరా? ఫ్రెండ్‌షిప్ అనేది నేను ఇస్లాంలో నేను ఒక మాట నేను చెప్పనా? చెప్తాను సార్. ఒక్క వినండి. మాట. నేను మీరు చెప్తాను చెప్పిన దానికే ప్లీజ్. ఒక చెప్తా. 4 మాటలు ఇంకా కంప్లీట్ అవ్వలా. మీరసలు ఇస్లాంలో నాకు మాట్లాడే అవకాశం గూడా ఇస్తాను. ఇస్తలేదు. ఇస్తాను. ఆ! ఖచ్చితంగా. ఇస్లాంలోనే చూసుకుంటే సున్నీలు, షియాలు ఉన్నారు. హ్మ్. కొట్టుకొని చచ్చిపోవట్లే ఇద్దరు? హ్మ్. మనుషులు కొట్టుకోవటానికి కారణం గావాలి. హ్మ్. అందులో మతం అనేది ఒక లీస్ట్ కారణం. మతం మాత్రమే కాదు చాలా కారణాలతో కొట్టుకు బట్ చచ్చిపోతున్నారు. అది భారతదేశంలా మనుషుల ఇది లీస్ట్ గాదు. ఇది టాప్ రీజన్.
కాదు, టాప్ రీజన్ ఇది టాప్ రీజన్ గా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మత ఘర్షణల వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పండి. మత ఘర్షణల వల్ల చెప్తా, మత ఘర్షణల వల్ల ఎంతమంది చచ్చిపోయారు మీ లెక్క ప్రకారం చెప్పండి ఈ సంవత్సరంలో బాగానే చచ్చిపోయింటారు. నాకు ఆ కౌంట్ అయితే తెలియదు కదా. మత ఘర్షణల వల్ల నాకు తెలిసి చచ్చిపోయి ఉంటే గట్టిగా ఒక 100 మంది కూడా ఉండరు. అది కూడా నేను ఒక అజంప్షన్ తో చెప్తుంది. అసలు అంత కూడా జరిగి ఉండదు. కానీ భారతదేశంలో ఈ సంవత్సర కాలంలో ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసి ఎంతమంది ఆడపిల్లలు చనిపోయారో ఒకసారి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చూడండి. ఇదే భారతదేశంలో సరిహద్దుల్ని కాపలా కాస్తూ సైనికులు ఎంతమంది ప్రాణత్యాగం చేశారో చూడండి. ఇదే భారతదేశంలో అక్రమ సంబంధాల నెపంతో ఒకళ్ళనొకళ్ళు చంపుకుని ఎంతమంది చచ్చిపోయారో చూడండి. ఈ రికార్డ్స్ అన్నిటితో పోలిస్తే మతం పేరుతో కొట్టుకు చచ్చిపోయిన వాళ్ళు నథింగ్ అండి. అవన్నీ కూడా మనుషులు కల్పించుకున్నారు కనుక ప్రతిదీ మనుషులు కల్పించుకున్నదే. దేవుడు ఏ కూడా దేవుడు కూడా మనుషులు ఏ దేవుడు కూడా మనుషుల్ని కొట్టుకు చచ్చిపోమని చెప్పలా. సరే, దేవుడు కూడా మనుషులు కల్పించుకుందేనా? సరే, మీ ఉద్దేశం అట్లా అనుకుంటే నేను అడుగుతున్నానండి, మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు అనేది మనుషులు కల్పించుకున్నది కాదు. దేవుడు ఉన్నది 100% దేవుడు ఉన్నాడు. మరి అదే దేవుడు మనుషులు కల్పించుకుంటూ మనుషుల్నే దేవుడు కల్పించడం అనేది మీ ఉద్దేశం అయితే మనుషుల్లో మార్పు కూడా కల్పించవచ్చు. మనుషులు కల్పించుకున్న దేవుళ్ళు వచ్చిన తర్వాత ఈ సమస్య వచ్చింది. దేవుడు కల్పించిన మనుషులు మాత్రమే బతికినప్పుడు ఏ ఇష్యూ లేదు. ఎప్పుడైతే మనుషులు కల్పించుకున్న దేవుడు అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు అన్నారు కదా మనుషులు దేవుడు కల్పించిన మనుషులు ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు అని అన్నారు. అంటే ఒక స్టేజ్ వరకే దేవుడు మనుషుల్ని కల్పించిండు, ఆ తర్వాత దేవుడు మనుషులు సృష్టించలేదు. దేవుడు మనుషుల్ని ఎప్పుడూ సృష్టించలేదండి. సృష్టికర్తను సృష్టించాడు. ఆ సృష్టికర్త ప్రజాపతుల్ని మనువుల్ని సృష్టించాడు. ఆ మనువులు ప్రజాపతుల్ని సృష్టించారు. ఆ ప్రజాపతుల నుంచి మనుషులు వచ్చారు. మన్యోహం మానవాహ అని చెప్పేసి చెప్తారు. మనువు నుంచి ఉద్భవించిన వాళ్ళు కాబట్టి మానవులు మన పేర్లు అంతే. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. దేవుడు రోజు ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ముక్కులో ఊపిరి వదులుతాడు, ఇట్లాంటి కథలు ఏమి లేవే ఏ పురాణంలో కూడా. అంటే డైరెక్ట్ మనుషులే వాళ్ళంతా వాళ్ళే ఇట్లా వచ్చింది తప్ప చూస్తున్నారు కదా. స్టార్టింగ్ లో సృష్టిలో ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ సృష్టి జరిగి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయిపోయింది. ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడున్న సీక్వెన్స్ లో ఏం జరుగుతుంది, ఆడ మగ సంయోగం వల్ల ఇంకొక జీవం పోసుకుంటుంది. ఆ జీవం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆడగానో మగగానో డిసైడ్ అవుతుంది. ఇదేగా జరుగుతుంది ప్రతి జీవులోనూ. ఇదేగా దేవుడు డైరెక్ట్ గా బొమ్మలను తయారు చేసి భూమి మీదకి ఇసిరేస్తలేదు కదా. సో దేవుడు సృష్టిస్తున్నాడు. బ్రహ్మ రాసిన రాత దేవుడే రాస్తాడు. మనిషి ఎప్పుడు పుట్టాలా, ఎట్లా పుట్టాలా, ఏ రంగు ఏ రూపం, వాడు బ్రతికెట్లు ఉండాలని. మరి మీరు బిలీవ్ చేస్తున్నా, మీరు మాట్లాడుతున్న హిందూ ధర్మం నేను చెప్తాను. ఇప్పుడు భగవంతుడు మనకి లలాటంలో ఏదో మనకి విధి ప్రకారం మనకి ఏమేమి జరగాల్సి ఉంటుందో అది చేస్తాడని చెప్పేసి చాలా మంది చెప్తారు. నిజానికి భగవంతుడు ఏది రాయడండి. మన పూర్వజన్మలో మనం చేసుకున్న దాంట్లో ఏ పనిలో కూడా భగవంతుడు చెయ్యి ఉండదా? పనిలో కూడా ఏ పనిలో అయినా సరే భగవంతుడు చెయ్యి ఉంటుంది. అంటే నిర్భయానికి కొంతమంది అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన దాని వెనకాల కూడా భగవంతుడే ఉండాలి. మరి ఏ భగవంతుడు ఉన్నాడు? హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, క్రైస్తవ దేవుడా? చెప్పండి. ఇక్కడ దిశ అని ఒక అమాయకురాలని చంపేశారు. అట్లాగే మరి దాన్ని ఎవరు చేయించాడు? లేకపోతే చాలా మంది డాక్టర్లు కిడ్నీలు కొట్టేస్తున్నారు ఆపరేషన్ పేరుతోటి. వాళ్ళందరికీ అటువంటి బుద్ధిని ఎవడిస్తున్నాడు? భగవంతుడే కూర్చోబెట్టి ఇవే వాళ్ళ పేషెంట్ వస్తాడు, నువ్వు కిడ్నీ కొట్టే అని చెప్తున్నాడు.